సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీతో దావీదు చేస్తున్న సంభాషణ ఏంటంటే, ఆమె తెచ్చిన వస్తువులన్నీ తీసుకొనట ఆమెను ఏమంటున్నాడు? చదవండి బ్రదర్. ఆమె తెచ్చిన అన్ని ఆయన తీసుకొనట ఏమంటున్నాడండి? నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించాను. సమాధానముగా నువ్వు ఎట్లెళ్ళంటే సమాధానముగా వెళ్ళు. గట్టిగా చెప్పండి కూడా. ఈమె చేసిన తెలివి కలిగిన బుద్ధి కలిగిన పని ఏంటి? ఈమె ఎంత మంచి పని చేసి సమాధానాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఈమె చేసిన పని వలన తన ఇంటికి, తన పట్టణానికి, తన ప్రజలకి దేవుడు ఏమి అనుగ్రహించి ఉన్నాడో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఇక్కడ కూర్చున్న వారు వేలాది ప్రజలు, ఒకవేళ అనేక లక్షలాది ప్రజలు టీవీ ప్రోగ్రాం చూస్తుండొచ్చు. కూర్చున్న నీవు కూడా వింటుండొచ్చు. ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేస్తున్న నిబంధన, నీవు చెప్పిన మాటలు నేను వింటిని, నేను నీ మాట మనవి అంగీకరించి తిని, నీవు సమాధానము కలిగిన దానివై వెళ్ళు. ఆమె చేసింది ఏంటి? ఆమె తెచ్చి ఇచ్చింది ఏంటి? ఆమె ఏం చేసిందో ఈరోజు దేవుని సందులో మనం ప్రార్థనా పూర్వకంగా చాలా ప్రేయర్ఫుల్ గా ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు నీ మనవి ఆలకించాలని ఆశపడుతున్నాడు. అంటే ఆయన ఆలకించాలి అంటే మనము మొర పెట్టాలి. 2014 అంతా మొర పెట్టాను కదా, ఇప్పుడు ఎందుకు అనుకోకండి. నువ్వెన్ని ఉన్నా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. అది దేవుని చిత్తం. దేవుడు నీ మనవి వినాల, దేవుడు నీ మాట వినాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబీగయల్ అనేటువంటి స్త్రీ సుబుద్ధి కలిగిన స్త్రీ అట. ఏ స్త్రీ అట? సంఘము అంటే స్త్రీ అంటే మీరు ఆలోచించండి, స్త్రీలకే కదా అనుకోకండి. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు సంఘము పెండ్లి కుమారుడు. మనము సంఘము నిష్కలంకంగా పరిశుద్ధమైనటువంటి కన్యకగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము ఎవరి యొద్దకు వెళ్ళాలంటే దేవుని యొద్దకి వెళ్ళాలి. ఈ అబీగయేలు అనే మాటకి అర్థం ఏంటంటే తండ్రి ఇంటికి సంతోషం. మంచి ఆ మాటకి అర్థమే తండ్రి ఇంటికి సంతోషం అట. ఆ మాటకి అర్థం, ఆమె పేరుకి అర్థం. ఆమె చేస్తున్న ఆమె సుబుద్ధి మంచి సౌందర్యంగా ఉంటుందట, అందమైనదట. కొంతమందికి అందంగా ఉంటే బుద్ధి ఉండదు, బుద్ధి ఉంటే అందంగా ఉండదు. చూడండి అందముతో పాటు ఆమె గురించి ఏం రాయబడింది? సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. అందుకని ఈ నూతన సంవత్సరంలో నీకు దేవుడు మంచి సుబుద్ధి కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. ఏ బుద్ధి ఉండాలా? గట్టిగా చెప్పండి. సుబుద్ధి. ఈమె అందముతో పాటు ఈమెకున్నది ఏంటంటే సుబుద్ధి. ఈ సుబుద్ధి వల్ల ఏం చేసిందంటే, ఈమె చేసిన మంచి పని వస్తున్న ఉపద్రవమును ఆపగలిగిందండి. ఈమె చేసిన ఒక మంచి కార్యము పట్టణం మీదకి, ప్రజల మీదకి నాశనం తీసుకొస్తున్న ఒక ఉపద్రవాన్ని ఆపగలిగింది. మూర్ఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తన భర్త. పరమ మూర్ఖుడట. ఇక్కడ ఒక పనివాడు వచ్చి ఆమెతో అంటాడు, అమ్మా మన యజమానుడు బహు మూర్ఖుడు, బహు పనికి మాలిన వాడని రాయబడి ఉంటుందండి. ఆ పనివాడు అంటాడు, ఏమంటాడు? పనివాడు అంటున్న మాట ఆ భార్య దగ్గరికి వచ్చి యజమానుని గురించి అంటాడు. ఏమనంటే, మన యజమానుడు ఉన్నాడు చూసావమ్మా, ఆయన మూర్ఖుడు, బహు పనికి మాలిన వాడు. కాబట్టి ఏదైనా చెయ్యాలి అంటే అది నువ్వే చేయాలా. ఇంటికి ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే దేవుడు తన రాజ్యాన్ని బలంగా కట్టబోతున్నాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా సంఘములో నీకు అలాంటి సుబుద్ధి ఉంటే నీ ద్వారా ఒక ఉపద్రవాన్ని దేవుడు ఎదుర్కొని ఆపుతాడు, నిన్ను దేవుడు వాడుకుంటాడు. అందుకని
2014 సంవత్సరం వరకు బుద్ధి లేని కన్యక ఉన్నట్లు నువ్వు బుద్ధి లేని వ్యక్తిగా సంఘంలో, సమాజంలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఉన్నావేమో. కానీ ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీకు అందంతో పాటు, ఆరోగ్యంతో పాటు ఏమి ఇవ్వబోతున్నాడంటే సుబుద్ధిని. అందరూ చెప్పండి. కొంతమంది మాట్లాడితే ఉన్నది ఇరిగిపోతుంది అక్కడ. కొంతమంది మాట్లాడితే, మధ్యలో మాట్లాడితే బంధాలు, సంబంధాలు తెంచేస్తారు. కొంతమంది స్త్రీలు, పురుషులు మాట్లాడితే అసమాధానం వచ్చేస్తుంది అక్కడ. అందుకని బైబిల్లోనట ఈమె అందముతో పాటు సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. అందరు కూర్చే పైకెత్తి చెప్పండి. ప్రభా, ఈ కొత్త సంవత్సరంలో టీవీ ప్రోగ్రాం చూస్తున్న నువ్వు అందం ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు, నీకు మంచి డిగ్నిటీ, డీసెంట్గా నీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, కానీ నీకు సుబుద్ధి ఉండాలి. నోరు తెరిచి చెప్పండి, కళ్ళు మూసుకొని. ప్రభువా, నాకు అందుకనే సుబుద్ధి కలిగిన బిడ్డగా నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను దర్శించయ్యా, ఈరోజు నన్ను మార్చయ్యా ఈ కొత్త సంవత్సరంలో. అప్పుడే నేను నీ కోసం ఉపయోగపడగలను, నేను వాడబడగలను. నేనేదో కోల్పోయానంటానికి కారణం నాలో అది లేదని నేను ఒప్పుకుంటున్నాను. నన్ను లేవనెత్తు ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదాం. అందుకని బైబిల్ గ్రంథంలో ఆమె గురించి మంచి మాట రాయబడి ఉంటుంది. ఆమె సౌందర్యంతో పాటు సుబుద్ధి కలిగిన స్త్రీ. రూపసి, సుబుద్ధి. ఏమంటండి? రూపసి అంటే అందమైనది, చక్కటి బుద్ధి కలిగింది. ఇలాంటి రెండు కలిసినాయి కాబట్టి ఆమెకు దొరికిన వ్యక్తి ఎవరంటే పరమ మూర్ఖుడు. అక్కడ పేరుకి నాబాలు మొరటివాడు, మూర్ఖుడు. మూర్ఖత్వం, మొరటితనం అన్నీ ఉన్నాయి అతనిలో. అంటే లెక్క చేయని స్వభావం, కేర్ నాట్ అనే స్వభావం. అసలు ఎట్లాంటి మొరటోడంటే ఒకటి చెప్తే ఒకటి చేసే స్వభావం. అలాంటి వానికి ఎంత చక్కటి భార్య వచ్చిందండి, ఎంత అందమైన భార్య. కానీ మన భర్త ఎవరంటే ఆయన జ్ఞానము, సర్వ సంపదలు గుప్తంలో ఉన్న దేవుడు. మనం ఎట్లుండాలంటే సూటబుల్ భార్యగా ఉండాలి ఆయనకి. ఎవరికి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆ భర్తకి తగిన భార్యగా ఈ లోకంలో ప్రభు కొరకు మనం బ్రతకాల. ఎట్లుండాలి తెలుసా అండి? అసలు సూటబుల్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూసారా. ఈ లోకంలో ఉన్న భార్య భర్తలు హైట్ చూసి, బరువు చూసి, వాళ్ళ అందం చూసి, కలర్ చూసి అంటారు. కానీ యేసయ్యకి సూటబుల్ వ్యక్తివి నువ్వుగా ఉండాలి. ఎలా ఉండాలి నువ్వు చెప్పు? ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా, నీకు సూట్ అయిన వ్యక్తిగా నేను ఉండాలని ప్రార్థన చేసుకోండి. నేను నీ ప్రక్కనుంటే ఏం వ్యక్తి దొరికాడు దేవునికని నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గంతులు వేయాలా. అందుకని ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి నెలంతా నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, ఏదో డిసెంబర్ అంతా ప్రేయర్ చేసి ఈవినింగ్ మానేస్తున్నారు పురుషులు, స్త్రీలు. మీరు ప్రేయర్ చేయాల్సిన మంత్ అసలు ఏ మంత్ అంటే జనవరి మాసమే దేవుని బిడ్డలారా. ప్రతిరోజు డిసెంబర్లో 2014లో నువ్వు కోల్పోయింది తిరిగి అపవాది నుండి నువ్వు సంపాదించాలంటే నువ్వు వచ్చి సిలువ ముందు మోకరించి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఈ నెలంతా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు తనకిష్టడుగా, తనకిష్టరాలుగా నిన్ను మలుచుకుంటాడు ఆయన. అందుకని ఈ భార్య అందమైనది, సుబుద్ధి కలిగింది. ఈ భర్త మొరటోడు. ఎలాంటోడండి? మొరటితనం, ఎటువంటి సాఫ్ట్ నేచర్ లేదు. ఏమంటారు చూసారా, ఇద్దరికి ఎంతో తేడా అండి. కానీ ఒక మంచి భాగ్యవంతుడు, చాలా డబ్బున్నవాడు. ఈమె కూడా మంచి భాగ్యవంతుని భార్య. అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. అందం ఉంది, సౌందర్యం ఉంది, సుబుద్ధి ఉంది, ధనం ఉంది. ఇవన్నీ ఉంటే ఆమెకి ఏముండాలా? గర్వం ఉండాలండి. అన్నీ ఉంటే ఏముంటాయి? కానీ గర్వం లేదు ఆమెకి. చాలా దీనురాలు. అన్నీ నిస్తరాకంట అణిగి మణిగి ఉన్నట్లు. ఎంత హై పోస్ట్లో ఉన్నా, ఎంత లోయెస్ట్ ఉన్నా, నీకేమున్నా నీ దీనత్వమే నీకు అలంకారం. ఏం అలంకారం? నువ్వెంత దీనురాలుగా ఈ కొత్త సంవత్సరంలో ఉంటే అంతగా దేవుని మహిమ నీ ద్వారా బయటకు వస్తుంది. నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దీనురాలుగా మారిపోతావో, నీకు టాలెంట్ ఉన్నా, అందమున్నా, సౌందర్యం ఉన్నా, డబ్బున్నా, హోదా ఉన్నా, ప్రార్థన జీవితం ఉన్నా, అభిషేకం ఉన్నా, అన్నీ ఉన్నా, వాటన్నిటిని పక్కకు పెట్టి దీనత్వం అనే సౌందర్యాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు, సుబుద్ధి అనేటువంటి
ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా ధరించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వాడుకుంటాడు, లేవనెత్తుతాడు. ఈమెకు ఉన్న దాన్ని బట్టి ఎంతైనా అతిశయించవచ్చు. ఎందుకు? ఎంతమందో పనోళ్ళు ఉన్నారు ఆమెకి, ఎంతమంది పరివారం ఉంది, ఎటు చూసిన డబ్బే. ఊరికి భాగ్యవంతుడు ఆయన. ఆ ఊరికి ఆ ఊర్లోనే నెంబర్ 1 స్టేజ్. అలాంటి భార్య ఎన్ని నగలు వేసుకోవచ్చు, ఎంత అందంగా ఉండొచ్చు, ఎట్లా నడవచ్చు. కానీ ఆ పనివాడికి తెలుసండి, ఆ యజమానుడి కంటే ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని. అందుకని ఆ పనివాడు అంటున్నాడు, అమ్మ మన యజమానుడు ఉన్నాడు చూసాము మూర్ఖుడు, ఆ మూర్ఖుడితో పాటు బహు పనికి మాలిన వాడు అంటున్నాడు. అంటే పనివారితో ఎంత బాగుండేది ఆమె. అంటే వాళ్ళకి చెప్పేది, మంచోడు కాదు నాన్న, మనం ఇట్లా చేద్దాం, అట్లా. ఎంత క్లోజ్ రిలేషన్. అందుకనే తన భర్త గురించి వచ్చి బహు పనికి మాలిన వాడు కాబట్టి ఏదైనా చేస్తే నీవే చెయ్యాలా, ఏదైనా జరిగితే నీ ద్వారానే జరగాల. టీవీ ప్రోగ్రాం చూస్తున్న నువ్వు, ఇక్కడ కూర్చున్న నువ్వు, నీ ఇంట్లో ఇలాంటి వారు ఉన్నప్పటికీ, నువ్వు ఎదుర్కొంటున్న మనుషులు ఇలాంటి వారు ఉన్నప్పటికీ, కానీ నీవు కానీ దేవుని కోసం ఒక ప్రత్యేకంగా తయారైతే, ఇలాంటి బుద్ధి, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి తగ్గింపు, ఇలాంటి దీనత్వం నీకుంటే, నీ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని, నీ యొక్క పట్టణాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరి ద్వారా చెప్పండి అందరూ? ఎవరి ద్వారా? ఇంటి ఆయన అట్లా కదమ్మా, ఏం చేయాలా? మా ఇంటి ఆవిడ అట్లా కదా, ఏం చేయాలా అని సాకు చెప్పొద్దు. ఈ ఇంటివాడు ఎలాంటి వాడంటే మూర్ఖతని, మొరటుతనాన్ని అగపరిచేటువంటి స్వభావము కలిగిన. అతని పేరు నాబాలు. ఆ పేరుకు తగ్గట్టు మొరటుతనం, భయంకరమైనటువంటి మూర్ఖత. దావీదు కొన్ని సమయాలలో నాబాలుకి, ఆయన పనివారికి చాలా హెల్ప్ చేస్తాడండి. ఇది మర్చిపోతాడు నాబాలు. దావీదు తన పనివారిని పంపించి, మా వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలంటే, ఈ నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు అని చాలా హీనంగా మాట్లాడతాడు. దావీదు పనివారము వీళ్ళెళ్ళి చెప్తారు దావీదుకి. అంత మాట అంటాడా? లేపడేద్దాం, ఒక మగవాడైనా ఉండకుండా పట్టణాన్ని, ఆ నాబాల్ని, కుటుంబాన్ని నాశనం చేయటానికి బయలుదేరుతున్నాడండి పనివాడితో. ఎవరు? దావీదు. ఈ సంగతి ఈ యొక్క పనివాడు ఏం చేస్తాడంటే, ఒక పనివాడు తీసుకొచ్చి అబీగయలతో చెప్తాడు, అమ్మా ఏదైనా చేస్తే నువ్వు చేయాలి. మన మొరటోడు, మన పనికి మాలిన మన యజమానుడు ఏం చేశాడు తెలుసు? ఉపకారం చేసిన దావీదుకి అపకారం చేశాడు. అతడు ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఏం చేద్దాం? మనమందరం నాశనం అయిపోతాం. ఏం చేయాలి? నువ్వే చేయాలి ఏదైనా అంటే వెంటనే లేస్తుందండి ఆమె. 200 రొట్టెలు చేసుకుంటుందట. ఎన్ని చెప్పండి, చదవండి బ్రదర్. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి అని చెప్పండి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతట్లో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేయుచున్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణం చేశాడట దావీదు. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము,
నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుమా. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఎంత మంచిగా చెప్తుందండి, గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు చదువుతున్నప్పుడే రేమా గుచ్చుకున్నట్టు దేవుని వాక్కు మీకు గుచ్చుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే అన్ని రెడీ చేసుకుందండి. చూడండి, దావీదుని ఎదుర్కోవటానికి మంచి భోజనాలు సిద్ధపరచుకుంది. ఏం సిద్ధపరచుకుంది? మంచి భోజనాలు. వెంటనే పనివాడు చెప్పగానే చూసుకుందాంలే అనలే, అది చేద్దాం ఇది చేద్దాం అనలే. అసలు భర్తకి ఏం చెప్పలే. ఎందుకు చెప్తే అంటాడు, రాని సంగతి చూసుకుందాం అంటాడు. మొరటోడు కాబట్టి మొరటి మాటలు మాట్లాడతాడు. అన్ని రెడీగా పెట్టుకొని అన్ని పనివారిని పిలిచి గాడిద మీద ఎక్కించి మీరు ముందుగా వెళ్ళండి, నేను మీ వెనక వస్తాను అని దావీదు ఎదురొస్తుంటే దావీదు ఎదురు పడిందండి. పడి ఆ గాడిద మీద నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. దావీదు గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ నమస్కారం చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేస్తూ అంటుంది, అయ్యా నా ఏలినవాడా, ఈ దోషము నాదిగా ఎంచు. ఎంత మంచి భార్య అండి. ఈ దోషం ఎవరిదిగా ఎంచు? నాది. ఎందుకంటే ఆయన మొరటోడే, ఆయన మూర్ఖుడే, ఆయన వ్యర్థమైన వాడే, కానీ నీవు చేసిన ఉపకారములను మేము మర్చిపోము. అయితే నీ పనివారు వచ్చినప్పుడు నేను చూడలేదయ్యా, దయచేసి నన్ను క్షమించు. అంటే మృదువైన మాట కోపముని చల్లార్చును. గట్టిగా చెప్పండి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అపాయమును శత్రువుని ఎదుర్కోవాలంటే నువ్వు మృదువైన బిడ్డగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి కోపం మానేసుకో, ఉక్రోషం మానే, గర్వం పక్కకు పెట్టు. నేను ఇంత భాగ్యవంతుని భార్యని నేనెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవాలా? అందుకని ఈరోజు నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నువ్వు యేసయ్య పాదాలు పట్టుకోవాలా? యేసయ్య పాదాలు పట్టుకొని నీ కుటుంబ దోషం, నీ దోషం, నీ బిడ్డల దోషం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత క్షమాపణ అడుగుతావో, నీవు చేసిన మనవి దేవుడు ఆలకించి నీవు కోరుకున్నది నీకు దయచేసి నువ్వు సమాధానం కలిగిన బిడ్డగా ఈ 2015 అంతా దేవుడు నిన్ను పరిపాలించబోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, ఎవరైతే నా సన్నిధికి వస్తారో, ఎవరైతే నా పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే వారి దోషాన్ని, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ బలియాగములో చూడండి, సర్వమానవాళి దోషం ఆయన దోషంగా ఎంచాడని. ఎవరి దోషంగా చెప్పండి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనందరి దోషాన్ని ఆయన మీద మోసుకొని ఆ తండ్రి అయిన దేవునికి ముందు మనల్ని దోషిగా నిలబెట్టిన వాడు ఆయన దోషిగా నిలబడ్డాడు. కాబట్టే ఈరోజు మనము రక్షణ, విడుదల, స్వస్థత, అద్భుతం మనం చూడబోతున్నాము తండ్రి వద్ద నుంచి. అందుకనే ఏ ఇంట్లో ఇలాంటి ప్రార్థన యోధులు లేస్తారో, ఏ ఇంట్లో దావీదుని పాదములు పట్టుకున్న అబిగయీల్ లాంటి ప్రార్థన యోధులు, ప్రార్థనా పరులు దేవుని పాదాలను పట్టుకునేవారు ఉంటారో, ఆ ఇంటికి రావలసిన ఉపద్రవం, ఉగ్రత ఆగిపోతుంది. దేవుని బిడ్డ సంఘముగా మీ అందరికి చెప్తున్నాను, ఎప్పుడైతే మనము ఆ పోరాటంని ఎదుర్కోవటానికి దేవుడు మనకి ఆ కృప ఇచ్చాడండి. ఆ కృప ఏంటంటే యేసయ్య పాదాలు పట్టుకునే కృప. ఏ కృప చెప్పండి? ఏ భర్త రిజెక్ట్ చేసినా ఆ భార్య రిజెక్ట్ చేయలేదు. నా భర్త కదా ఆయనకి లోపడాలి, ఈ మూర్ఖత విషయంలో లోపడాలని అనుకోలే. ఏదో ఒక విధంగా నా భర్త సజీవంగా ఉండాలి, నా ప్రజలు సజీవంగా ఉండాలి, నేను సజీవంగా ఉండాలి, నా పట్టణం బాగుపడాలి. అందుకు నేనేం చేయాలంటే దావీదు పాదములు పట్టుకోక ముందు తినేవి అన్ని పెట్టేసింది ఆయన ముందు. అయ్యా అయ్యా నా ఏలినవాడ. ఏమంటుందండి? ఎంత మంచి మాట. అన్నా కూడా అంటుంది ఆ మాట, నా ఏలినవాడ. మనమైతే ఎవరైనా ఏదన్నా సేవకుని ద్వారా కానీ
దేవుని ద్వారా కానీ ఏదైనా మాట వస్తే నా ఏలిన వాడ వస్తుందా? ఇక్కడే కనపడుతుంది మన దీనత్వం, మన తగ్గింపు. ఏమంటుంది? నా దోషంగా, నన్ను బట్టి. ఎవరిని బట్టి చెప్పండి? నన్ను బట్టి. ఒక్కసారి క్షమించయ్యా, ఒక్కసారి. నువ్వు మంచివాడు ఆయన గురించి చాలా ప్రేర్ చేస్తుంది. అదంతా చదివిస్తే నీకు క్షేమం కలుగును గాక, నీ శత్రువులకి నాశనం కలుగును గాక, దావీదు వంశం వర్ధిల్లును గాక. ఎంత మంచిగా అంటుంది అది. అది పెదవులతో అంటలేదు. కొంతమంది పెదవులతో ప్రేర్ చేస్తారు, పెదవులతో ప్రేర్ చేస్తలేదు, హృదయపూర్వకంగా. ఎందుకంటే దావీదులో ఉన్న మంచితనం అబిగయీలుకు తెలుసు.